వాట్సాప్ బై దిస్ కౌశిక్ లేట్ అందరూ. సో గైస్ టైం వచ్చేసి దగ్గర దగ్గర 5 వస్తుంది. సో జిమ్కి అయితే పోవాలి ఇప్పుడు. సో ఆల్రెడీ మార్నింగ్ జిమ్ పోసి వచ్చిన, కార్డియో కూడా అయిపోయింది. మార్నింగ్ గంట చేసిన, ఇప్పుడు ఇంకొక గంట బాకీ ఉంది. సో ఈరోజు ఫ్రైడే, మన బాడీ కండిషన్ అప్డేట్. సో మన కోచ్ తోటి కూడా కాల్ అయిపోయింది అనమాట. సో మన కోచ్ తోటే కాదు, మన టీమ్ మెంబర్స్ తోటి కూడా కాల్ అయింది. సో వాళ్ళందరితో అయితే కాన్ఫరెన్స్ అయింది. సో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకున్నాం. సో కోచ్ కూడా ఎట్లా ప్లాన్ చేసిండు, ఆ ప్లాను, ఆ పీక్ ప్రోటోకాల్ అవన్నీ ముందే ఇచ్చేసిండు అనమాట. సో ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పేసి అట్లా కాన్ఫరెన్స్ కాల్ పెట్టిండు. సో అట్లా మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో అందరి కండిషన్లు ఆన్ పాయింట్ ఉన్నాయి. సో ఇప్పుడు డైట్ కూడా మారిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను 1500 క్యాలరీస్ మ్యాక్రోస్ చెప్తే చూడండి. ప్రోటీన్ 183 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 90 గ్రామ్స్, ఫ్యాట్స్ వచ్చేసి 46 గ్రామ్స్. సో మన పీక్ వీక్ దాకా ఇదే డైట్ అయితే ఉంటుంది, మన డిప్లీషన్ స్టార్ట్ అయ్యేదాకా. సో అంతే అనమాట, డైట్ అయితే అంతుంది. 1500 క్యాలరీస్. ఇక అమ్మ ఇప్పుడు అనిపిస్తాయి, ఇప్పుడు మన బాడీ మొత్తం ఇప్పుడు డ్రాస్టిక్ చేంజ్ అయితే అనిపిస్తుంటుంది అనమాట. ఇట్లా మొత్తం ఇట్లా బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేది ఇప్పుడు మీకు వీడియోకి తెలుస్తుంటుంది. మీరు గుర్తుపట్టగలుగుతారు. ఇంతకుముందు చెప్పిన కదా, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, చాలా దీంట్లో తెలిసిన వాళ్ళే గుర్తుపట్టగలుగుతారు బాడీ చేంజ్ అయ్యేదని. ఇప్పుడు మీరు కూడా గుర్తుపడతారు అనమాట. రోజుకి చేంజ్ అవుతుంటుంది. సో ఇప్పటికే మనకి చాలా లో అనిపిస్తుంది. అయినా పర్లేదు, ఏం పర్లేదు. సో ఇప్పుడు మనం తినే మీల్ వచ్చేసి ప్రోటీన్ ఒక స్కూపు, పీనట్ బటర్, ఓట్స్ వచ్చేసి 25 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. కొద్దిసేపు ఇప్పుడు ఎక్కడో కొడుతుంది సీనా. ఫ్రిడ్జ్ చాలా డేంజర్ ఉంది చూడడానికి. సరే ఎందుకు లేదు కానీ ఆ మీల్ తినేసి ఇంకా జిమ్కి రెడీ అయ్యి, జిమ్లో ఒక కార్డియో యాప్స్ కూడా ఉన్నాయి, యాప్స్ కూడా వేసి వచ్చి మాట్లాడతాను. సో గైస్ ఆల్ సెట్. ఇంకా జిమ్కి వెళ్ళిపోదామా. సో ఆడ 3 టైప్స్ ఆఫ్ కార్డియో మిషన్స్ ఉంటాయి అనమాట. ఒకటి థ్రెడ్మిల్, ఒకటి నార్మల్ ఎలిప్టికల్, స్టేషనరీ బైక్ ఒకటి. 3 వాడేద్దాం ఇప్పుడు కార్డియోలో. 3 వాడుకొని వచ్చేద్దాం. 60 మినిట్స్ ఉంది, 20 అట్లా ఆడపోయిన తర్వాత డివైడ్ చేసుకుందాం. ఇది నచ్చుతుంది, ఎక్కువసేపు వెళ్దాం. సగం బతుకు దీని వాకింగ్ ఇప్పట్లోనే వెళ్ళిపోతుంది. రాలియో ఏమి రాని ఎరుడు. So I got a dream that I'm gonna be at the top of the scene, on every screen, making my presence something to be seen, yeah. I'll make them all see that I could be anything I wanna be. If you got a dream, then you need persistence and lots of belief, yeah. Yo, don't take that negative energy, I replace that. I just wanna be me, I don't fake that. I just wanna be free, yeah, chase that. I got a new obsession, it's helping and teaching and giving everyone a lesson. It's living and winning and building something that's impressive. I don't wanna do the same thing, I wanna be progressive, So I'ma make a new me, a new beast, a true fiend. He's everything that he wants to be. Look in the mirror, what he wants to see. It's a dude looking back at me. I stay on track, yeah, track things. I'm setting goals like నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? I'm steady stacking, I see myself being happy. A better me with a strategy that I'm attacking. To the test and you know I'll ace that. Hit me in the face and I'm hitting right back. I enjoy the chase so I'll stay on track, yeah. I enjoy the race so I'll make that bag. Got a lot of dreams that I'll make come true. Got a lot of things that I wanna do. Got a lot of goals that I wanna prove. And there's not a lot of time so I gotta make moves. సో మన బాడీ కండిషన్ ఎట్లుంది? సో మన బాడీ కండిషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎపిక్. సో ఆల్రెడీ నేను లాస్ట్ టైం కంపేర్ చేసిన దాంతో కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ ఆ కండిషన్ని రీచ్ అయిపోయినా నేను. సో పక్కకు ఫోటోస్ చూడండి పక్కకి ఎట్లుందో కదా, ఆల్రెడీ రీచ్ అయిపోయినా కదా. సో మోర్ 14 days, ఆల్రెడీ 14 day కూడా అయిపోయింది. మోర్ 13 days అమ్మో మస్తు దగ్గరికి వచ్చేసింది. భరించలే ఇంతలా నొప్పి. కొంచెం లైట్గా నర్వస్ కూడా అనిపిస్తుంది. ఏం పర్లేదు,
ఒకసారి స్టేజ్ మీదకి ఎక్కితే మనకి పూనకం వచ్చేస్తుంది, డ్యాన్స్ వేసి పడేస్తుంది దాని మీద. చూద్దాం ఏమవుతుందో. అంతే, పోయి నెక్స్ట్ మీల్ తినేద్దాం. 10 గుడ్లు ఉన్నాయి డైట్లో, ఈ 1500 క్యాలరీస్లో 10 గుడ్లు ఉన్నాయి. సో దాంట్లో 2 ఓలెక్స్, మిగతా 8 ఎగ్ వైట్స్ ఉన్నాయి. మనం ఉడకబెట్టింది అయితే 9 గుడ్లే ఉండే, 9 గుడ్లే ఉడకబెట్టినాం. పోయి తినేసి నెక్స్ట్ మీల్ ప్రిపేర్ చేద్దాం. సో గైస్, దిస్ ఈస్ అవర్ పోస్ట్ కార్డియో మీల్. ఆల్రెడీ స్టార్ట్ చేసిన తినడు. సో దీంట్లో రైస్ మిస్ అయిందనమాట. సో రైస్ ఉంటుండే లైట్గా, పక్క పండి కూర కూడా ఉంటుండే. సో 2 మిస్ అయినాయి. సో ఇప్పుడు చాలా వరకు క్యాలీస్ అనేది చాలా రిస్ట్రిక్ట్ అయినాయి. సో మేనేజ్ చేయలేము అటు ఇటు అని చేసి. సో రైస్ అయితే కట్ అవుతుంది మనకి లైట్గా లేదు, అసలు రైసే లేదు. ఇప్పుడు మన మెయిన్ కార్బ్ సోర్స్ వచ్చేసి మన డైట్లో 75 గ్రామ్స్ ఓట్స్ ఉన్నాయి డే మొత్తంలో. 100 గ్రామ్స్ పొటాటో ఉంది. సో స్వీట్ పొటాటో అయినా, నార్మల్ మనం తినే పొటాటో అయినా పర్లేదు. సో మనకి స్వీట్ పొటాటో కన్నా నార్మల్ పొటాటో మస్తు ఇష్టం. చికెన్ లేసి ఉంటే ఎక్సలెంట్ ఉంటుంది. సో నేను కొత్త చికెన్ ట్రై చేసిన, పాలకూర అవి వేసి ట్రై చేసిన. ఈ అమ్మ చెట్ల కిందకి మందానికి పోయి స్టఫ్ కొనుక్కుంటారు వేసిన చికెన్ అట్లా వచ్చింది. ఎక్సలెంట్ ఉంది. ఏం లేదు, బాయిల్ చేసి ఉండే ఎక్సలెంట్ వచ్చింది. ఎట్లా వచ్చిందో తెలియదు. సో మన కోచ్ని అయితే అడిగినా, ఈ స్పైసెస్లో అని మన సోడియం, మన ఉప్పులో కూడా ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా అనేసి అంటే, సో 2 తారీఖు దాకా మనకి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవన్నమాట. సో చెప్పిండు 2 తారీఖు వరకు ఏం పర్లేదు, దాని తర్వాత సాల్ట్ అనేది లిమిటెడ్ అయిపోతుంది. సాల్ట్ కూడా కొలుసుకొని వేసుకోవాలి మనం. మస్తు ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్. అంత పక్క పెట్టి తినేద్దాం. ఇక తినేద్దామా? ఇది అయిపోయింది. సో ఏం కడుపు ఏం నిండలేదు. ఎంతైనా అన్నం ఇచ్చే ఎనర్జీ ఇవేమి ఇవ్వలేవే. 50 గ్రామ్స్ పాలకూర, 30 గ్రామ్స్ గ్రీన్ పీస్, చికెన్ 350 గ్రామ్స్ ఉంది మన దగ్గర ఇప్పుడు. ఇక వండేద్దామా? పాలకూర కట్ట నిన్న డైరెక్ట్ వేస్తే 50 గ్రామ్స్ వచ్చింది. లెట్స్ సీ. ఏ బాయ్. సో గైస్, దీంట్లో చికెన్ ఉంది, ఆలుగడ్డ ఉంది, గ్రీన్ పీస్ ఉన్నాయి, అదే పచ్చ బఠానీలు. సో ఉప్పు వేసిన, కారం వేసిన, ధనియాల పొడి వేసిన, పసుపు వేసిన. సో లాస్ట్ ఇంగ్రీడియంట్ మన పాలకూర 50 గ్రామ్స్ కలిపి ఉడకబెట్టినాం అంటే ఇంకా మ్యాజిక్ అయిపోతుంది. సో కలుపుకున్న తర్వాత లైట్గా వాటర్ పోసిన. సో వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామా. చలో. సో ఇప్పుడు మనం ఇంకొక మీల్ ప్రిపేర్ చేసుకుందాం. ఏ మీల్ అంటే ఓవర్ నైట్ ఓట్స్ మీల్. ఏముండదు, సింపుల్ అంటే సింపుల్. మీరు ప్రతి ఒక్కరు మీకు టైం లేనప్పుడు నైట్ నైటే వేసుకోవచ్చు అనమాట. ఓవర్ నైట్ ఓట్స్. లెట్స్ గో. సో మనకి ఓట్స్ అయితే ఎంత 75 గ్రామ్స్ అవుతుంది. 50 గ్రామ్స్ వేసుకుందాం. రైట్. సో ఆ 50 గ్రామ్స్ ఓట్స్లో డైరెక్ట్ వే ప్రోటీన్ వేసేసిన. సో కలిపేయాలి ఓట్స్ని, దాన్ని మిక్స్ కొట్టాలి. ఇప్పుడు చూపిస్తే చూడండి. లేదు, సింపుల్, అటు ఇటు కలిపితే అయిపోతుంది. అదంతా ఎర్లీ మార్నింగ్ తిని జిమ్ పోవాలి. ఇక ఎంటీ స్టమక్ వర్కౌట్స్, ఎంటీ స్టమక్ కార్డియో ఇంకా చేస్తలేను నేను. అవసరం ఏముంది, డైరెక్ట్ వాటర్ పోసేయడమే. కలిపేద్దామా? ఒక చేతుడు కలిపొస్తలేదు. వెయిట్ ఎ మినిట్. మన డైట్లో మనకు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పీనట్ బటర్ ఉంది. సో మనం లైట్ ఒక 15 గ్రామ్స్ వేసేసుకున్నాం. యాక్చువల్గా తినే ముందు వేసుకోవాలి పీనట్ బటర్ అయితే. సో నేను ఇప్పుడే వేసేసిన. బొమ్మలే రేపు మార్నింగ్ వరకు అది అట్లా ఎక్స్పెండ్ అయిపోతుంది అనమాట. ఓట్స్ ఉబ్బిపోయి మొత్తం మెత్తగా అయిపోయి
ఇది మొత్తం నిండిపోతుంది అనమాట. నిండిపోవడం ఏముండదు, మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఉడకబెడితే ఎట్లుంటుంది ఓట్స్ అట్లా అయిపోతుంది అనమాట మార్నింగ్ వరకు. చలో మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. ఫ్రిడ్జ్లో అయిపోయినా అని పర్లేదు, ఏం కాదు. ఇక్కడే ఉండు, రేపు మార్నింగ్ వచ్చి తింటా. సో దిస్ ఈజ్ ద చికెన్. సో చెప్పిన మందు సిట్టింగ్లో మంచిగా వండుకుంటా అని చెప్పేసి. సో దీంట్లో మనం ఆయిల్ యూజ్ చేయలేదు, అసలు ఏ మసాలాలు గిసాలాలు ఏమి వేయలేదు అనమాట. ఒక ధనియాల పొడి వేసిన, ఉప్పు కారం పసుపు, సింపుల్. సో ఎక్సలెంట్ ఉంటుంది, టేస్ట్ కూడా ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. సో మన ప్రెప్లో ఇంతకన్నా టేస్ట్ని ఎక్స్పెక్ట్ చేయలేము. సో మన ఉప్పు కారం ఉన్న రోజులే మన ఆటలు. సో ఉప్పు కారం కట్ అయితే సో టైం వచ్చేసి 9 అవుతుంది అనమాట. అరౌండ్ 11 అట్లా తింటా. అందులోకి వెళ్ళి ఒక 200 గ్రామ్స్ చికెన్, సింపుల్ అయిపోతుంది. మిగతాది రేపు వర్కౌట్ నుండి వచ్చిన తర్వాత పోస్ట్ వర్కౌట్లో తింటా. సో గైస్ ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి. సో మన స్ట్రగుల్ చేసారు కదా, మనం ఎమ్మటెమ్మటే మీల్స్ ప్రిపేర్ చేసుకున్నాడు, ఎమ్మటెమ్మటే తినుడు, అంతా కథ నడుస్తుంది. ఇంకా మస్తు కష్టపడాలి, ఇంకా మస్తు దూరం పోవాలి, ఇంకా మస్తుగా ట్రాన్స్ఫార్మ్ అయ్యేది ఉంది. సో ఏ అప్డేట్ మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మనం ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఉంటా, బాయ్, పీస్. ఈ ఆల్కి చాలు ఎక్కువైపోయింది.